నమస్కారం. మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం మొదలైపోయింది, సంబరాలు కూడా మొదలైపోయాయి. జంట నగరాలలో ఈ శోభ ప్రతి ఆలయంలో మనకి కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ రోజు నుంచే అంటే ఈ బోనాల పండగ అన్నది మొదలవడం మనందరికీ తెలుసు. గోల్కొండలో ఉన్న జగదాంబ ఆలయం లేకపోతే మహంకాళి ఆలయం అంటారు, ఇక్కడ నుంచే మొదలవుతుంది. చాలా కష్టపడి భక్తులు ఈరోజు ముఖ్యంగా ఈ జాతరకు సంబంధించి లేకపోతే ఈ బోనాల పండుగలో పాలు పంచుకోవడానికి బోనాలు తీసుకుని చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తారు. మనం పైకి కూడా వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకుందాం. అలాగే ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఈ జగదాంబ ఆలయం దగ్గర ఈ సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం చూసేద్దాం, తెలుసుకుందాం. ఎంతో కృతజ్ఞత భావనతో సమర్పించేదే బోనం. అటువంటి బోనం అంటే లోపల అన్నం, ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపిణి యొక్క రూపం. ఎందుకు అంటే అమ్మ ప్రకృతి స్వరూపిణి, ఆవిడ అనుగ్రహం లేకపోతే ఇంత ముద్ద కూడా మనం తినలేం. పంచభూతాలని కూడా అమ్మవారు శాసిస్తారు. నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఇలా వీటిలో కలిగిన జీవ చైతన్యం ఏదైతే ఉందో ఇదంతా అమ్మ యొక్క అనుగ్రహం, అమ్మ యొక్క ఆజ్ఞ. అలా అమ్మ ప్రకృతిలో నిండి ఉంటుంది కాబట్టి ప్రతి పదార్థంలో ఉంటూ మనకి అలా అన్నం ఇస్తూ, అలాగే గాలి, నీరు, మన జీవన మనుడికి అమ్మ ఎన్నో పదార్థాలు ప్రకృతి స్వరూపిణిగా ఇస్తోంది. అటువంటి అమ్మకు కృతజ్ఞత భావనతో మనం బోనం సమర్పించుకుంటాం. అమ్మ ఇచ్చిన పదార్థమే మనము ఇస్తూ ఉంటాం. కాకపోతే మరింత భక్తితో, మరింత శ్రద్ధగా కృతజ్ఞతా భావం అన్నది ఉందా లేదా ఇది మనం చూసుకోవాలి. కాబట్టి ఈ బోనాల పండుగ అన్నది ఇక మొదలైపోయింది. ప్రతినిత్యం ఎక్కడెక్కడ బోనాల పండుగ అన్నది అంగరంగ వైభవంగా జరుగుతోందో అక్కడ అమ్మవారి స్వరూపాలని దర్శించుకుంటూ ఈ సంబరాలని ఈ నెల రోజుల పాటు చాలా ఆనందంగా మనం అందరం కలిసి జరుపుకుందాం. మరొకసారి మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతానికి నేను గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉన్నాను. ఇంకా మరిన్ని విషయాలతో అంటే మరిన్ని సంబరాలు ఇక్కడ ఏ రకంగా జరుగుతున్నాయి, ఈ హడావిడంతా కూడా మనం చూసేద్దాం. బోనాల శుభాకాంక్షలు. బోనాల పండుగ ఎక్కడ మొదలవుతుంది? గోల్కొండలో. ఆ వైభవం ఎక్కడ కనిపిస్తుంది? గోల్కొండలో. మరి కనిపిస్తూనే ఉంది కదా. అయితే మనకి అమ్మవారు అలాగే గ్రామ దేవతలు అన్న వెంటనే పోతరాజు అలా కళ్ళ ముందు కనిపిస్తారు. ఇక్కడ ఎంతో మంది పోతరాజులు ఉన్నారు. భగవంతునికి ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారికి చాలా సమీపంగా ఉంటూ ఉంటారు. ఎంతో భక్తి, ఎంతో శ్రద్ధ, ఇంకా చెప్పాలి అంటే ఎంతో ప్రేమగా ఉంటూ ఉంటారు. మరి ఎవరి పోతరాజులు? ఇంతకీ వీళ్ళు ఎటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంటారు? అమ్మకి వీరు దగ్గరగా ఉంటూ ఎటువంటి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. పోతరాజు గారు చెప్పండి, మరి ఈ వైభవం అన్నది ఇది మీరు ఎప్పటి నుంచి ఈ ఆనందాన్ని పొందుతున్నారు? ఎన్నేళ్ల నుంచి ఈ పోతరాజుగా మీరు చేస్తున్నారు? మీకు కలిగిన ఆనందం ఏంటి? 5 years నుంచి వేస్తున్నాను నేనైతే. ఫస్ట్ అయితే మొక్కుండానే వేసినప్పటి నుంచి నాకు ఇష్టం అయిపోయింది. అప్పటి నుంచి అమ్మవారి దీక్షలో ఉంటున్నాను. ప్రతిసారి ఉంటా అని కోరుకున్నాను నేను అప్పటి నుంచి. అయితే పోతరాజు అంటే ఎవరు, ఏం చేస్తుంటారు? పోతరాజు అంటే అమ్మవారు 7 మంది అమ్మవారు ఉంటారు. అమ్మవార్లకు శక్తిగా తమ్ముడు లెక్క, ఒక బొడ్రాయి లెక్క, మేము తమ్ముడిని లెక్క ఒక శక్తిని ఇచ్చి మేము పెట్టుకుంటాము. నాకు కూడా ఒక ఎల్లమ్మ వస్తుంది, సమ్మక్క సారకు వస్తుంది, మలక్పేట హారికని మాట్లాడుతున్నాను, జోగిని హారికని మాట్లాడుతున్నాను. నేను కూడా ఎల్లమ్మ శివసత్తినే, మన సమ్మక్క సారకు వస్తుంది. నాకు కూడా పోతరాజు అంటే అక్కచెల్లెల కాపలవాడు,
అక్కచెల్ల కాపలే ఉండాలి అనుకొని మేము తమ్మునికి పోతరాజు రూపం ఇచ్చేసి 2 ఇరగోలు ఇచ్చి ఇరంగలు ఆడమని తమ్మునికి ముందడుగు మేము ఇచ్చేసి వెనకాల ఎడకడం గురించి మా బోనం ఎత్తుకొని మేము సాగనంపుతున్నాము. ఇది మాది బోనాల పండుగ అనే జాతర మేము చేసుకునేది ఇది. ఒక జోగినీడం చేసుకునేది ఇది. జోగినీడు లేకపోతే బోనాల జాతర అనేది లేదు ఒక పబ్లిక్ దగ్గర. ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం అంటే వర్షాలు, అలాగే వర్షాలు అనేటప్పటికీ భూమి అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, పంటలు పండుతాయి, చేతికి అన్నం అన్నది, బియ్యం అన్నది, ధాన్యం అన్నది దక్కుతుంది. అయితే ఈ ఆహారము అన్నది ప్రతి జీవికి అవసరం కదా. అమ్మ ప్రకృతి స్వరూపిణిగా ప్రకృతిలో ఉన్న పదార్థాల రూపంలో ప్రతి జీవికి అన్నాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి అమ్మకి కృతజ్ఞతా భావనతో ఈ ఆషాఢ మాసంలో, ఎందుకంటే ఈ సమయంలోనే ఇక వర్షాలు అన్నవి మొదలవుతాయి, పంటలు పండుతాయి, భూమి అంతా చల్లబడుతుంది. కాబట్టి అమ్మకి ప్రత్యేకంగా ఇప్పుడు మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే అమ్మ మనకి ఇచ్చిన ఆహారాన్ని చక్కగా ఒక మట్టి కుండలో పెట్టి బోనం అంటూ, బోనం అంటే భోజనం, అటువంటి భోజనం మనకి నిత్యము కలిగిస్తున్న అమ్మకి కృతజ్ఞతా భావనతో ఆ బోనం, ఆ భోజనం మనం సమర్పించుకుంటున్నాం. ఇంతేకాకుండా ఈ ప్రకృతిలో ఉన్న మార్పు వల్ల చాలా అనారోగ్యం అన్నది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, మన చుట్టూ, మనతో, మనలో కూడా. కాకపోతే ఒక్కొక్కసారి మన కంటికి అది కనిపించదు. ఈ క్రిమకీటములు కానీ లేకపోతే ఎంతో దోషములతో కూడిన అనారోగ్య కారణం అయిన కీటకములు, పురుగులు ఇవన్నీ కావచ్చు, మన కళ్ళతో మనకి కనిపించదు కదా. వాటిని అరికెట్టేంత శక్తి కూడా బహుశా మనకి ఉండదు. కానీ అమ్మ ఈ ప్రకృతిలో నిండి ఉంటుంది కాబట్టి వాయు రూపంలో, జలం రూపంలో, భూమి రూపంలో, ఆకాశ రూపంలో, పంచభూతాల రూపంలో ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల మనకి ఎటువంటి అనారోగ్యం లేకుండా అమ్మ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అదే ప్రార్థన ఈ బోనాల సమయంలో కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి వేపాకులతో అలాగే పసుపు నీళ్లతో అమ్మకి అవి నివేదన చేసి ఎక్కడ పడితే అక్కడ మనకి ఆ వేపాకులు పెట్టడం, పసుపు నీళ్లు జల్లటం, దీనివల్ల ఎంతో ఆరోగ్యాన్ని కూడా మనం కోరుకుంటున్నాం. ఇలా ఈ సంబరాలు మొదలైపోయాయి కాబట్టి ఇక ఈ నెలంతా ఆషాఢ మాసం సంబరాలు, బోనాలు అంటూ మనం ఎంతో హడావిడిగా ప్రతి ఆలయంలోనూ ఈ వైభవాన్ని చూద్దాము, అమ్మవారిని దర్శించుకుందాము. ముఖ్యంగా కృతజ్ఞతా భావనతో బోనాలను సమర్పించుకుందాం. మరొకసారి మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. నమస్తే. మొత్తానికి గోల్కొండలో ఉన్న జగదాంబ స్వరూపాన్ని మనం దర్శించుకుంటున్నాము. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటేనే ఇంత హడావిడిగా ఉన్నా కూడా, ఇంత రద్దీగా ఉన్నా కూడా మొత్తానికి మనం చేరుకున్నాం. ఈ ఆలయం నిజంగా దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పురాతన ఆలయం, జగత్తునేలే జగదాంబ ఇక్కడ అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ తన చల్లని చూపులతో మనకి పోషణ అన్నది అమ్మ అందిస్తోంది. అటువంటి పోషణ స్వరూపంతో జగదాంబ లేకపోతే మహంకాళి, ఈ 2 స్వరూపాలు కూడా గోల్కొండలో ఆ పైన ఉన్న ఆలయంలో, అంటే ఇక్కడ ఈ ప్రదేశంలో వెలిసి ఉండడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. అలా ఈ జంట నగరాలనే కాదు, మొత్తం ప్రకృతిని అలాగే ప్రపంచాన్ని అమ్మవారు ఎప్పుడూ నిత్యం కాపాడుతూ ఉంటారు. ప్రస్తుతానికి మనం గర్భగుడిలో ఉన్నాం కాబట్టి అయ్యగారి ద్వారా ఒక చక్కని ఆశీర్వచనాన్ని కూడా మనం తీసుకుందాం. తెలంగాణ అంటే మన వచ్చేది మంచి ఫెస్టివల్ అంటే బోనాలు ఫెస్టివల్, బోనాలు పండుగ అనమాట. ఇక్కడ ఆషాఢ మాసంలో మొదలవుతుంది. ఇక్కడ శ్రీ జగదంబ మహంకాళి మాత గుళ్ళో మొదలై మిగతా అన్ని చోట్ల ప్రారంభమవుతుంది. సో ఈరోజు మొదటి పూజ కాబట్టి పొద్దున్న అమ్మవారి అభిషేకం, పూజ, అర్చన కార్యక్రమం జరిగింది. తర్వాత అక్కడ తొట్టెలో ఊరేగింపు, తర్వాత బోనం అన్ని ఊరేగింపు ప్రారంభమైనవి. ఇప్పుడు ప్రతి సంవత్సరం భక్తుల్లో భారీ ఎత్తున పెరిగిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి వెలిసిన అమ్మవారి ఇక్కడ మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది కాబట్టి ఆ భక్తులకు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారన్నమాట. అందుకని కోరికలు తీరుస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఆషాఢ మాసం 9 పూజలు ఉంటుంది. ఈరోజు మొదటి పూజ. ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం 3 రోజులు చెప్పిన ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతి వారం విశిష్టంగా వేరే వేరే విధంగా ఇక పూజలు జరుగుతుంది. ఒకరోజు పూజా పటం ఉంటుంది, తర్వాత శాకాంబరి ఉంటుంది, తర్వాత ఒకరోజు అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది 7వ పూజ రోజు. 9వ పూజ రోజు ముగింపు సేవ ఉంటుంది, ముగింపు కార్యక్రమం ఉంటుంది. సో ముగింపు కార్యక్రమం ఏంటంటే మిగతా చోట్ల అన్ని చోట్ల బోనాల పండుగ జరుపుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడే ఈ గుళ్ళనే ఇక్కడ శ్రీ జగదమ్మ మహంకాళి గుళ్ళనే ఇక్కడ ప్రారంభం ఇక్కడే ఉంటుంది, ముగింపు కార్యక్రమం కూడా ఇక్కడే ఉంటుంది అన్నమాట.